తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ప్రభువు మాత్రము తనకు భయపడు వారిని, తన కరుణను నమ్ముకొనిన వారిని సుస్థిర ఆదరముతో చూచును. కీర్తన 33 వచనము 18. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో తండ్రి దేవుని కృపయు శాంతియు మీకు లభించునుగాక. ఈనాటి జీవవాక్యం మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. దేవుని ఆదరణ ఎల్లప్పుడూ ఉండేదని, చెరగనిది చెదరనిది అని వాక్యం మనకు తేటతల్లం చేస్తుంది. దేవుని ఆదరణను పొందుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ దేవునికి భయపడుతూ దేవుని కరుణను నమ్ముతూ జీవించాలి. దేవునికి భయపడడం అనగా దేవుడున్నాడని, ఆయనే సర్వ సృష్టికర్తయని, ఆయన మూలానే సమస్తము నడుస్తుందని, ఆయన ఆధీనంలోనే మన మనుగడ సాగుతుందని గ్రహించి, గౌరవించి, ప్రేమించి, ఆయనకు లోబడి జీవించడం, ఆయన ఆజ్ఞలను శిరసా వహించడం, ఆయన వాక్కు ప్రకారం జీవించడం, క్రమశిక్షణ కలిగి, శ్రద్ధాశక్తులు కలిగి, భక్తి మర్యాద కలిగి జీవించడమే దైవ భయం. దేవుని కరుణను నమ్మడం అనగా దేవుడు దయగలవాడని, సులభముగా కోపపడువాడు కాదని, మన తప్పులకు తగ్గట్టుగా శిక్షింపనివాడని, క్షమాగుణం కలిగిన వాడని గుర్తించడం, మారు మనసు పొంది పశ్చాత్తాపడుతూ పాప పరిహారం కోరుకొని వానిని క్షమించి శాంతి సమాధానం వసగువాడు. మానవుని వ్యాధుల నుండి, బాధల నుండి, కరువు కాటకాల నుండి, సాతాను శక్తుల నుండి, లోక వ్యసనాల నుండి, శారీరక వాంఛల నుండి గట్టెక్కించడం, కీడు, హాని, చీడపీడలు వాటిల్లకుండా తన రెక్కల క్రింద భద్రముగా దాచుకోవడం. దేవుడు కరుణాళుడు కనుక మనలను అనుగ్రహించును, మన దోషాలను తప్పిదాలను తొలగించును, మన దుష్కార్యాలను గణించక క్షమించి వదిలివయ్యును. ఇవన్నీ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కరుణను నమ్ముకొనిన వానికి జరుగును. స్థిరముగా తన ఆదరణను మన ఎడల చూపించును. ప్రార్థించుదము. దయగల మా దేవ, కృపగల మా ప్రభువ, మీ స్థిరమైన ఆదరణకు, ప్రేమకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు నిత్యము మాపై కరుణ చూపి మీ శాంతి సమాధానాలను దయచేస్తున్నారు. పాపము నుండి, శాపము నుండి, మరణ ఛాయల నుండి కాపాడుతున్నారు. మా ఇలవేల్పుగా ఉంటూ మమ్ము పాలిస్తున్నారు. మా సకల అవసరాలను తీరుస్తూ మమ్ము బలపరుస్తున్నారు. ఈ గొప్ప ప్రేమను ఎల్లప్పుడూ స్థిరముగా దయచేయమని నజరేయుడగు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. టుడేస్ లైఫ్ గివింగ్ వర్డ్. Truly, the eye of the Lord is on those who fear him, on those who hope in his steadfast love. Psalm 33, verse 18. God bless you all. Amen.